शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीं वासे। నమస్కారం మహోదయ. నమస్కారం అండి. ఇప్పుడు నమస్కారం గురుగారు. దీపకాలంకారము నిన్న చెప్పుకున్నామండి. ఇవాళ ప్రతి వస్తువుపమ నుండి ప్రారంభం. ఇంతకుముందు ఈ దీపకాలంకారములో పదార్థగతత్వేన ఔపమ్యము భాషించడము అనే దానికి ముందు ఏం చెప్పారంటే మనకి ఔపమ్యము సూచ్యము అవుతుంది అని సూచింపబడుతుంది, కానీ యుగాది శబ్దముల చేత వాచ్యంగా చెప్పబడదు. అటువంటి అలంకారాలను ఇప్పుడు పదార్థగతంగాను వాక్యార్థగతంగాను చెబుతున్నాము అని పదార్థగతంగా ఉండడానికి దీపకాలంకారాన్ని చెప్పారు. ఇప్పుడు వాక్యార్థగతంగా అటువంటి ఔపమ్యం సూచింపబడేటువంటి అలంకారము ప్రతి వస్తువుపమా అలంకారాన్ని చెబుతున్నారు. ఆ శబ్దమే మనకి ప్రతి వస్తువుపమా అంటే వస్తు వస్తు కృతి ప్రతి వస్తు, ప్రతి వస్తు ఉపమా యత్ర ప్రతి వస్తు ఉపమా అలంకార అన్నమాట. వాక్యార్థగతత్వేన సామాన్యస్య వాక్యద్వయే పృథక్ నిర్దేశే ప్రతి వస్తు ఉపమా అలంకార. ఇక్కడ సామాన్య ధర్మం అనేటువంటిది వాక్యార్థగతముగా ఉంటుంది, వేరువేరుగా నిర్దేశింపబడుతుంది. కాబట్టి పృథక్ నిర్దేశే ప్రతి వస్తు ఉపమాలంకార. అక్కడ కొంచెం వివరణ ఇచ్చారు. అంటే ఒకే ఔపమ్యము అనేది వాచ్యంగా ఉంటే ఎలాగా, సూచ్యంగా ఉంటే ఎలాగా, అంటే ఎటువంటి అలంకారాలు ఏర్పడుతున్నాయి అనే దాన్ని కొంచెం వివరణ ఇక్కడ ఇస్తున్నారు. పదార్థ ఆరబ్ధో వాక్యార్థ ఇది పదార్థగత అలంకారానంతరం వాక్యార్థగత అలంకార ప్రస్తావ. వాక్యార్థం ఎట్లా వస్తుంది మనకి? పదార్థాల వల్ల వస్తుంది. పదార్థములు పరస్పరము అన్వయించుకున్న తర్వాత మనకి వాక్యార్థం అనేది తెలుస్తుంది. అందువల్ల వాక్యార్థం అనేది పదార్థారబ్ధం కాబట్టి ముందు పదార్థం మీద ఆధారపడి ఉన్నటువంటి ఔపమ్యం వల్ల ఏర్పడిన అలంకారాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాక్యార్థం మీద ఆధారపడినటువంటి ఔపమ్యం సూచింపబడేటువంటి అలంకారాలు ఇప్పుడు చెబుతున్నాము అన్నాడు. వాక్యార్థగత అలంకార ప్రస్తావ తత్ర సామాన్య ధర్మస్య ఇవాది ఉపాదానే సకృ నిర్దేశే ఉపమ. ఇది మనకి తెలుసున్నదే. సామాన్య ధర్మాన్ని ఇవాది శబ్దముల ద్వారా ఉపమాని మనం చెప్పేస్తున్నాం కాబట్టి ఉపమాన ఉపమేయ భావము ఇవాది శబ్దముల చేత తెలియపరుస్తూ ఉన్నట్టయితే సకృ నిర్దేశం ఒకేసారి నిర్దేశింపబడ్డం అది ఉపమాలంకారము అనే సంగతి ఇంతకుముందు మనం అధ్యయనం చేశాం. వస్తు ప్రతి వస్తు భావేన అసకృ నిర్దేశేపి శైవా వివాది అనుపాదానే. అయితే వస్తు ప్రతి వస్తు భావేన సకృ నిర్దేశేపి
శైవ అంటే అదే ఔపమ్యం, అసగురు నిర్దేశం. వస్తు ప్రతి వస్తు భావేన, ఇంతకుముందు అనుకున్నాం కదా. వస్తు ప్రతి వస్తువు అంటే వస్తు ప్రతి వస్తువు అన్నమాట. ఆ ప్రతి వస్తు భావముతోటి అంటే ఉపమాన వాక్యం విడిగాను, ఉపమేయ వాక్యం విడిగాను పృథక్ నిర్దేశం చేయడం అన్నమాట. అలా చేసినప్పుడు అసగురు నిర్దేశేపి అంటే వేరు సకృత్ అంటే ఒకేసారి, అసకృత్ అంటే వేరుగా అన్నమాట. నిర్దేశేపి శైవ అంటే శైవ ఉపమాయేవ, అది ఉపమాయే. కానీ ఇవాది అనుపాదానే సగురు నిర్దేశే దీపక తుల్యయోగితే, అసగురు నిర్దేశే తు శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావో వా ఆద్య ప్రకార ప్రతివస్తూపమా. ఇక్కడ మనకి ఇంతకుముందు దీపక తుల్యయోగిత వాటిల్లో కూడా ఔపమ్యం సూచింపబడింది. అక్కడ కూడా యువ శబ్దం లేదు. యువ శబ్దం ఉంటే ఉపమాయే. అంచేతే ఇప్పుడు దీని పేరు కూడా ప్రతి వస్తువు ఉపమా అని పెట్టాడు కదా. అంచేత యువ శబ్దం ఉన్నట్టయితే ఉపమాయే అవుతుంది. యువ శబ్దము లేకుండగా చెప్తే అది అనుపాదానే, ఇవాది అనుపాదానే సకురు నిర్దేశే దీపక తుల్యయోగితే. ఒకేసారి నిర్దేశింపబడితే, ఇప్పుడు చూడండి దీపకం ఉందనుకోండి, ఆ దీపకాలంకారంలో ఏం చేస్తున్నాము? మదేన భాతి కలవ ప్రతాపేన మహీపతి అని. సామాన్యము సకురు నిర్దేశం. ఆతి అని ఒకే పదాన్ని రెండిటికి అన్వయిస్తున్నాం అన్నమాట. అలాగే అక్కడ ఇవ అనే శబ్దం అసలు లేదు. అంటే ఇవాది అనుపాదానే సకురు నిర్దేశే దీపక తుల్య, దీపకము తుల్య యోగిత కూడా అక్కడే అవుతుంది. అయితే దీపకానికి తుల్య యోగితకి ఏం చెప్పాడు తేడా? కేవల వర్ణ్యములకు మాత్రము లేదా కేవల అవర్ణ్యములకు మాత్రము చెబితే తుల్యయోగిత, ఒకటి వర్ణ్యము ఒకటి అవర్ణ్యము తీసుకుంటే దీపకము అని చెప్పాడు. ఆ రెండింటికి తేడా అది. ఉభయత్రా కూడా ఇవ ఉండదు. ఇవ ఉండకుండా ఔపమ్యము సూచింపబడుతుంది, వాచ్యంగా ఉండదు. అసగురు నిర్దేశేతు శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావో వా. ఈ సామాన్య ధర్మం అనేటువంటిది అసగుణ నిర్దేశం. అంటే ఒక శబ్దము చేత కాకుండా రెండు శబ్దాల చేత చెప్తాడనమాట. ఒకే సామాన్య ధర్మము వేరువేరుగా, సకృత్ కాకుండా అసకృత్ అంటే ఒకసారి కాకుండా అనేక మార్లు అంటే రెండు వాక్యాలు ఉంటాయి కాబట్టి రెండు సార్లు అనుకోవచ్చు. అలా వేరువేరుగా నిర్దేశింపబడుతుంది. ఆ నిర్దేశింపబడినప్పుడు రెండు రకాల అలంకారాలు అవుతాయి అన్నారు. ఏమంటే శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావోవ. శుద్ధ సామాన్య శుద్ధమైన ఆ సామాన్య ధర్మం చెప్పినట్టయితే, శుద్ధమైన సామాన్య ధర్మం చెప్పడం అంటే ఒకే సామాన్య ధర్మాన్ని రెండు శబ్దాల చేత చెప్పడం. ఇప్పుడు చూడు, తాపేన భ్రాజతే శూర, శూర చాపేన రాజతే అని ఉంది ఉదాహరణ. అక్కడ ప్రకాశించుట అనేటువంటి దాన్ని భ్రాజతే రాజతే అని రెండు శబ్దాలు చేసి చెప్పాడు. సామాన్య ధర్మం ఒకటే, ప్రకాశించడం. భ్రాజృదీప్తం రాజృదీప్తం రెండు ధాతువులకి అర్థం ఒకటే. అటువంటిప్పుడు దీపకంలో ఏం చేస్తున్నాడు? భాతి అని ఒకటే పదం వేశాడు రెండు వాక్యాలకి కలిపి. అంచేత సకురు నిర్దేశం అన్నాం. ఇక్కడ అసగురు నిర్దేశం. ఇక్కడ భ్రాజతే రాజతే అని రెండు శబ్దాలు వేసినాం. అక్కడ అది కేవలము ఒకే సామాన్య ధర్మాన్ని రెండు శబ్దాల చేత చెప్పడం. అలా చెప్తే ప్రతివస్తూపం అవుతుంది చెప్తాడు కదా. అలా కాకుండా అసలు సామాన్య ధర్మములు వేరుగా ఉన్నట్టుగా ఉంటాయి. వేరుగా ఉన్నట్టు కాదు, వేరే. కానీ అక్కడ బింబ ప్రతిబింబ భావం ఉంటుంది. బింబ ప్రతిబింబ భావము అంటే మనం అద్దంలో ముఖం చూసుకుంటే నేను అంటాం,
లేకపోతే ఫోటోలో నా ఫోటో చూసి ఇది నేను అంటాం. 10 మందిలో చూపించి మన ఫోటో చూపించి ఇది నేను అంటాం. నేను కాదు, వాస్తవానికి నా ప్రతిబింబం అది. అంటే బింబం వేరు, ప్రతిబింబం వేరు. అంటే బింబము కంటే ప్రతిబింబం భిన్నమైంది అయినా బింబములాగే భాషిస్తుంది అనమాట. అంచేది భిన్నముల మధ్య సామ్యం భాషిస్తే అది బింబ ప్రతిబింబ భావం అవుతుంది. అది వేరే చేద్బింబ ప్రతిబింబత్వం దృష్టాంతస్తదనం కృతి అని బింబ ప్రతిబింబ భావం ఉన్నట్టయితే దృష్టాంతాలంకారం అవుతుంది. ఈసారి చూడండి, శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావోవా. ఈ రెండిట్లో కూడా సామాన్య ధర్మము అసకు నిర్దేశం. అంటే ఒకే పదం చేత చెప్పరు. సామాన్య ధర్మం ఒకటే అయినా 2 పదాల చేత చెప్తారు. ఆద్య ప్రకార ప్రతి వస్తూపమా అది. అక్కడ ఎక్కడైతే శుద్ధ సామాన్య నిర్దేశం అని చెప్పేమో అసకృతు శుద్ధ సామాన్య రూపత్వం, దానికి ప్రతి వస్తూపమాలంకారము అని పేరు. వస్తు శబ్దస్య వాక్యార్థవాచిత్వే ప్రతివాక్యార్థం ఉపమా సామ్యం ఇది అన్వర్థ ఆశ్రయణాత్. ఇక్కడ ప్రతి వస్తూపమా అనే అలంకారం పేరులో వస్తు శబ్దానికి వాక్యార్థముగా స్వీకరించమన్నారు. వస్తు అంటే కేవలం ఒక పదార్థం అని కాకుండా వస్తు శబ్దానికి వాక్యార్థం అంటే ఉపమాన వాక్యార్థం, ఉపమేయ వాక్యార్థం అని అనుకోండి. ఆ ఉపమాన వాక్యార్థము ఉపమేయ వాక్యార్థం అంటే వస్తు శబ్దస్య వాక్యార్థవాచిత్వే ప్రతివాక్యార్థం ఉపమా అన్నమాట. అంటే ఒక వాక్యార్థం అంటే 2 ప్రతివాక్యార్థం అంటే 2 వాక్యార్థాల మధ్య సామ్యం ఉండడం. అలా సామ్యం ఉంటే అది ప్రతి వస్తు ఉపమా. ఉపమా అంటే సామ్యము అని అర్థం. అంటే 2 వాక్యార్థాల మధ్య సామ్యం ఉన్నట్టయితే అది ప్రతి వస్తు ఉపమాలంకారం అవుతుంది. అంచేది ఇది అన్వర్థ నామధేయం, సార్థక నామధేయం. కేవలం కావ్య సమయాత్ పర్యాయాంతరేణ పృథక్ నిర్దేశ. ఎందుకయ్యా ఒకటే సమాన ధర్మం 2 సార్లు 2 పదాలు చేసి చెప్పడం ఎందుకయ్యా, ఒకే పదం చేసి చెప్పచ్చు కదా అంటే కావ్య సమయం అన్నాడు అంతే. కవి సమయం అంటుండే కదా, ఆ కవి సమయాన్ని ఇక్కడ కావ్య సమయం అన్నాడు. కేవలం కావ్య సమయాత్తు పర్యాయాంతరేణ పృథక్ నిర్దేశ. పర్యాయ పదమే, ఆ పర్యాయ పదంతో వేరువేరుగా నిర్దేశిస్తున్నాడు. రాజతే రాజతే అన్నట్టుగా. ద్వితీయ ప్రకారాశ్రయేణ దృష్టాంతో వక్ష్యతే. అక్కడ పైన 2 చెప్పాడు కదా, అసక నిర్దేశేతు శుద్ధ సామాన్య రూపత్వం బింబ ప్రతిబింబ భావోవా అని. ఈ శుద్ధ సామాన్య రూపత్వం వల్ల ఏర్పడేటువంటిది ప్రతి వస్తు ఉపమాలంకారం. బింబ ప్రతిబింబ భావం వల్ల ఏర్పడేది దృష్టాంతాలంకారం ఎదురు చెప్పబడుతుంది. తదేవం ఔపమ్యాశ్రయేణైవ ప్రతి వస్తూపమా. ఈ విధంగా ప్రతి వస్తూపమాలంకారం కూడా ఔపమ్యాన్ని ఆశ్రయించుకునే ఏర్పడింది. అది ఉదాహరణ చూపిస్తున్నాడు. ఇంకా ప్రతి వస్తూపమా యథా. అది ఇందాక చెప్పేమే, తాపేన భ్రాజతే శూర శూరశ్చాపేన రాజతే. అది ప్రతి వస్తు ఉపమాలంకారం. అంటే చంద్రాలోకంలో ఇచ్చారనుకోండి ఆ ఉదాహరణ. సూర్యుడు తాపము చేత రాజు అదే సూర్యుడు, ఆ శూరుడు ప్రతాపము చేత ప్రకాశిస్తున్నారు అన్నట్టు. ఇక్కడ రెండిట్లోనూ సామాన్య ధర్మం ప్రకాశించడమే అయినా రాజతే భ్రాజతే అని వేరువేరుగా నిర్దేశం చేశాడు. అలా వేరువేరుగా నిర్దేశం చేస్తే ప్రతి వస్తు ఉపమాలంకారం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈయనిచ్చిన ఉదాహరణ చూడండి. చికోర్య ఏవ చతురాః చంద్రికా పానకర్మణి ఆవంత్య ఏవ నిపుణాః సుదృశో రతనర్మణి అని. చంద్రుని యొక్క కాంతిని తాగడంలో చకోర పక్షులే చాలా నిపుణమైనవి, చతురములైనవి, నేర్పరితనం కలిగివి. అలాగే ప్రణయం విషయంలో సరస సంభాషణలు చేయడంలో
అవంతి దేశపు స్త్రీలే చాలా చాతుర్యం కలవారు అని అర్థం. ఇక్కడ చతురాహ నిపుణాహ, చకోరములు ఆ చంద్రికను అంటే చంద్రుడి యొక్క కాంతి వెన్నెల, ఆ వెన్నెలను తాగడంలో చతురాహ అన్నారు. చాతుర్యం కలవి, నిపుణములైనవి. మళ్ళీ అవంతి స్త్రీలు ఏదో ప్రణయంలో సరస సంభాషణలు చేయడంలో వాళ్ళు నిపుణులు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చతురాహ నిపుణాహ అని రెండు శబ్దములకు అర్థం ఒకటే, ఒకే అర్థము. అంటే సామాన్య ధర్మం ఒకటే, కానీ పృథక్ నిర్దేశం వేరు వేరు శబ్దముల చేత నిర్దేశించాడు అన్నమాట. యువ శబ్దం లేదు కాబట్టి ఉపమానోపమేయ భావం అనేది సూచింపబడుతోంది కానీ వాచ్యంగా లేదు. ఆ సామాన్య ధర్మము, ఒకే సామాన్య ధర్మము రెండు శబ్దాల చేత చెప్పబడింది అనమాట. అంటే వెనకటి దీపకానికి దీనికి తేడా గమనిస్తే దీపకములో కూడా ఒకే సామాన్య ధర్మం కానీ సకృతి నిర్దేశమే, ఒకే పదం భాతి అని ఇచ్చాడు. రెండు వాక్యాలకి భాతియే అన్వయిస్తుంది. ఇక్కడేమో ఒకే సామాన్య ధర్మం ప్రకాశించుట, అదే ఇక్కడ దీంట్లో చతురమైనవి నిపుణములు అనేటువంటి ఒకే సామాన్య ధర్మము చతురాహ నిపుణాహ అని రెండు శబ్దాల చేత నిర్దేశించాడు. తర్వాత అత్ర చతురత్వం సాధారణో ధర్మ ఉపమాన వాక్యే ఉపమేయ వాక్యేతు నిపుణపదేన నిర్దిష్ట. అది ఈ చతురత్వం అనే సామాన్య ధర్మము ఉపమాన వాక్యంలో చతురాహ అన్నాడు, ఉపమేయ వాక్యంలో నిపుణాహ. అదే చతురత్వాన్ని నిపుణ శబ్దం చేత నిర్దేశించాడు. తర్వాత న కేవలమియం సాధర్మ్యేణ యావత్ వైధర్మ్యేణాపి యథా అత్రైవ ఉత్తరార్ధస్థానే వినావంతిర్న నిపుణాః సదృశో నతరర్మణి ఇది పాఠే. ఇటువంటి ఇది సాధర్మ్యం వల్లనే కాకుండా వైధర్మ్యంలో కూడా చెప్పవచ్చు అన్నాడు. నా కేవలమియం, ఈ ఔపమ్యం అనేది సాధర్మ్యంలోనే కాక, అంటే ఈ ప్రతివస్తు ఉపమాలంకారం యావత్ వైధర్మ్యేణాపి, అంటే ఉపమేయాలకు వైధర్మ్యాన్ని చెబుతూ కూడా ప్రతివస్తు ఉపమాలంకారాన్ని వాడచ్చు అన్నాడు. ఎలాగా అంటే ఇదే శ్లోకంలో రెండవ లైన్లు మరొకలా చెబితే, రెండవ లైన్ ఎలాగంటే వినావంతిర్న నిపుణాః సుదృశోరత నర్మణి అని. అవంతి స్త్రీలు కాకుండా వేరే స్త్రీలు ఎవరూ కూడా ప్రణయ విషయంలో సరస సంభాషణలు చేయడంలో నిపుణులు కారు. ఇతర స్త్రీలు, అవంతి స్త్రీలు తప్ప మిగతా స్త్రీలు నిపుణులు కారు అంటున్నాడు. దానివల్ల ఏమైంది, అవంతి స్త్రీలు నిపుణులు అనే అర్థం వచ్చింది కదా. అంచేత ఇక్కడ వైధర్మ్యం వాచ్యార్థంగా ఎలా ఉంది, స్త్రీలు ఇతరులు అవంతి స్త్రీలు తప్ప తక్కిన స్త్రీలు నిపుణులు కారు అని. పైన చతురాహ నిపుణులు అని ఉపమాన వాక్యంలో ఉంటే ఉపమేయ వాక్యంలో నిపుణులు కారు అని ఉంది. కాబట్టి వైధర్మ్యంగా ప్రతివస్తు ఉపమాలంకారం చెప్పినట్టు అనమాట. ఎలా ప్రతివస్తు ఉపమాలంకారము అంటే ఈ మనకి ఔపమ్యం సూచింపబడాలి. ఔపమ్యం వైధర్మ్యమే, వైధర్మ్యం ననిపుణ అనడం వల్ల వైధర్మ్యం. కానీ దానివల్ల ఏమర్థం వస్తోంది, అవంతి స్త్రీలు నిపుణులు అనే సూచింపబడుతోంది. తద్వారా ఆ ఉపమాన ఉపమేయాలకి సాదృశ్యం కుదిరిందనమాట. ఆ విధంగా ఇది ప్రతివస్తు ఉపమాలంకారం ఇట్లా కూడా వైధర్మ్యాన్ని చెబుతూ కూడా ప్రతివస్తు ఉపమాలంకారం వాడవచ్చు అనడానికి ఉదాహరణ. సరే, దృష్టాంతాలంకారం తర్వాత తస్యాపి బింబ ప్రతిబింబతయా నిర్దేశే దృష్టాంతః. తస్య అంటే ఆ సామాన్య ధర్మాన్ని బింబ ప్రతిబింబ భావంతో నిర్దేశించినట్లయితే దృష్టాంతాలంకారం అవుతుంది. ఇందాక అనుకున్నాం కదా, బింబ ప్రతిబింబ భావము అంటే
ప్రతిబింబము బింబము లాగే ఉంటుంది కానీ బింబము కాదు కదా. అంచేత భిన్నత్వంలో ఏకత్వం అనమాట. అంటే చూడడానికేమో ఒకటేలాగా అనిపిస్తుంది, కానీ బింబం వేరు, ప్రతిబింబం వేరు. అలాగే ఇక్కడ ఉపమాన వాక్యంలో చెప్పే సామాన్య ధర్మం వేరు, ఉపమేయ వాక్యంలో చెప్పే సామాన్య ధర్మం వేరు. సామాన్య ధర్మములు వేరు. సహజంగా సామాన్య ధర్మములు అయితే వస్తుతః సామాన్య ధర్మములు వేరువేరైనా ఆ రెండింటి మధ్య బింబ ప్రతిబింబ భావం ఉంటుందన్నమాట. అలా ఉన్నట్టయితే దృష్టాంతాలంకారం అవుతుంది. తస్యాపి న కేవలం ఉపమాన ఉపమేయోః తచ్చబ్దేన సామాన్య ధర్మః ప్రత్యవమృష్టః అయమపి సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ద్విధః ఆద్యో యథా అని ఇచ్చాడు. ఇక్కడ కూడా తస్యాపి అంటే తచ్చబ్దము చేత సామాన్య ధర్మం స్వీకరింపబడుతుంది అని అర్థం. న కేవలం ఉపమానోపమేయోః అంటే ఉపమాన ఉపమేయములే కాదు అని. అంటే ఉపమాన ఉపమేయములోని మనకి అక్కడ వాచ్యముగా తెలియదు. ఉపమాన వాక్యము ఉపమేయ వాక్యము రెండిట్లో సామాన్య ధర్మం ఉంటుంది. ఆ సామాన్య ధర్మం వేరువేరుగా ఉంటుంది. అందువల్ల ఇది ఉపమాన వాక్యం ఉపమేయ వాక్యం అనే భావం మనకి కలగదనమాట. ఉపమా అంచేత కేవలం ఉపమానోపమేయోః నా అంటే ఉపమాన ఉపమేయములకే కాదు, సామాన్య ధర్మాన్ని కనుక చెప్పినట్టయితే అది దృష్టాంతాలంకారం అవుతుంది. అది కూడా సాధర్మ్య వైధర్మ్యంలోని రెండు రకాలుగా ఉంటుంది అని అంటున్నాడు. ద్విధో ఆద్యో యథా అంటే సాధర్మ్య వైధర్మ్యములు రెండు చెప్పాడు కదా. ఆ సాధర్మ్యముకి ఉదాహరణ, వైధర్మ్యానికి ఉదాహరణ చెప్తారు. అబ్ధిర్లంఘిత ఏవ వానరభటైః కింత్వస్య గంభీరతాం ఆపాతాల నిమగ్న పీవరతనుః జానాతి మంథాచలః దైవీం వాచముపాసతే హి బహవః సారంతు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టః మురారిః కవిః. ఇది చాలా గొప్ప శ్లోకము. మురారి కవి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఆయన పాపం గురుకుల క్లిష్ట, గురుకులంలో చాలా బాధలు కష్టాలు పడి విద్య నేర్చుకున్నాడు అనమాట. అంచేత గురుకుల క్లిష్ట అన్నాడు. అటువంటి మురారి ఆ సారంతు సారస్వతం, అక్కడ సారస్వత సారాన్ని గురుకుల క్లిష్టుడైనటువంటి మురారి ఎరుగుని కాదు, ఇంకెవరు ఎరుగును, మిగతా వాళ్ళకి తెలియదు అన్నాడు. వరుసకు ఒకటి చెప్తున్నాడు. అబ్ధిర్లంఘిత ఏవ వానరభటైః కింత్వస్య గంభీరతాం. ఆయన వానరులంతా కూడా సముద్రాన్ని దాటారు, కానీ సముద్రం యొక్క గాంభీర్యం వాళ్ళకి తెలియదు. వానరులకి పాయసం రుచి గరిటికి తెలియదు అన్నట్టుగా వానరులు సముద్రాన్ని అంటే దాటేశారు, కానీ ఆ సముద్రము యొక్క గాంభీర్యము వానరులకు తెలియదు. అలాగే ఆపాతాల నిమగ్న పీవరతను జానాతి మంథాచలః కిం అనేది ఇక్కడ కూడా అన్వయం. సముద్రాన్ని ఆ మంథాచలంతో చిలికారు. అంటే సముద్రంలో పాతాళం దాకా ఈ మంథాచలం వెళ్ళింది, చిలికారు, కవ్వం అన్నమాట అది. కానీ దాంట్లో సముద్రంలో ఉన్నటువంటి ఏదో మొసళ్ళలో తిమింగలాలో మరోటో వాటి గురించి తెలియదు. ఆపాతాల నిమగ్న పీవరతను జానాతి మంథ కిం జానాతి మంథ పోని ఇక్కడ
అదే పెట్టుకోండి, గంభీరతాం అనే అనుకోవచ్చు ఇక్కడ కూడా. ఆ మంతాచలము సముద్రంలో పాతాళం దాకా దిగింది అంటే దాని సంగతి, దాని గాంభీర్యము ఆ మంతాచలానికి తెలియదు అన్నాడు. అదేవిధంగా చాలా మంది కవులు దైవీయం వాచం ఉపాసతే హి బహవ, అంటే చదువుకునేటువంటి వాళ్ళందరూ లేదా కవిత్వం రాసేటువంటి వాళ్ళందరూ కూడా దేవతా స్వరూపమైనటువంటి వాక్కును అంటే సరస్వతీదేవిని ఉపాసిస్తూనే ఉంటారు. కానీ సారంతు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్ట మురారి కవి. కానీ సారస్వత సారము ఆ గురుకుల క్లిష్టుడైన మురారికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఇక్కడ సారస్వతము యొక్క సారము తెలియడము మురారికి తెలుసు అన్నాడు. పైన సముద్రం యొక్క గంభీరత వాటికి తెలియదు అన్నాడు. మిగతా కవులకి సారస్వత సారం తెలియదు, మురారికే తెలుసు అన్నాడు. సారస్వత సారము తెలియడము, సముద్రము యొక్క గాంభీర్యము తెలియడము, ఈ రెండు సమాన ధర్మములు, ఒకటి కాదు. అసలు సమాన ధర్మములు అనడానికి లేదు, ఒకటి కాదు. కానీ బింబ ప్రతిబింబ భావం ఇక్కడ ఉన్నది. అత్ర యజ్జవి జ్ఞానాఖ్య ఏకో ధర్మ నిర్దిష్ట, అంటే జానీతే అనేది ఒకటే ధర్మం. అవి గాంభీర్యాన్ని అవి ఎరగవు. మంతాచలము లేకపోతే వానరులు సముద్రం యొక్క గాంభీర్యాన్ని ఎరుగవు. ఇదేమో ఈ కవులేమో సారస్వత సారాన్ని ఎరుగరు, మురారు ఒక్కడే ఎరుగును అని అన్నాడు. ఏకో ధర్మ నిర్దిష్ట తథాపి న ఏతం నిబంధనం ఔపమ్యం వివక్షితం. ఇక్కడ ఔపమ్యం ఇది వివక్షింప చేయబడలేదు. తెలియడం దగ్గర ఔపమ్యం కాదు. ఇక్కడ ఔపమ్యము తెలియడము అనే విషయంలో ఔపమ్యం లేదు. సామాన్య ధర్మము రెండు ఒకటే, జానీతే అని ఇద్దరికి సామాన్య ధర్మం ఒకటే ఉన్నా కవి యొక్క వివక్ష తెలియడంలో కాదు. అక్కడ గాంభీర్యము, ఇక్కడ సారస్వత సారము, ఆ రెండిటికి బింబ ప్రతిబింబం. అందుచేత అన్నాడు అన్నమాట, అత్ర యజ్జవి జ్ఞానాఖ్య ఏకో ధర్మ నిర్దిష్ట తథాపి న ఏతన్ నిబంధనం ఔపమ్యం వివక్షితం. యన్ నిబంధనం చ వివక్షితం తత్ర అబ్ధిలంఘనాదౌ అస్త్యేవ దివ్యగా వాగ్ ఉపాసనాదిన ప్రతిబింబనం. అక్కడిచ్చాడు. ఎలాగంటే అబ్ధిర్లంఘిత ఏవ వానర భటై అన్నాడు. బింబ ప్రతిబింబ భావం ఎలాగా? సముద్రం దాటిన వానరులకు గాంభీర్యం తెలియదు, వాగ్దేవత ఉపాసన చేసిన కవులకి సారం తెలియదు. అలాగే సముద్రలంఘనం చేసిన వానరులకి దాని గాంభీర్యం తెలియదు, సారస్వత ఉపాసన చేసినటువంటి చాలా మంది కవులకు సారస్వత సారం తెలియదు. ఇక్కడ దేనికి అంటే గాంభీర్యానికి, సారస్వత సారానికి, బింబ ప్రతిబింబం. లేదా ఇంకొకలా కూడా ఏంటంటే అబ్ధి లంఘనానికి, వాగ్దేవత ఉపాసనకి. వాగ్దేవత ఉపాసన చేసిన వారికి సారస్వత సారం తెలియదు అన్నాడు. సముద్రం దాటిన వానరులకి దాని గాంభీర్యం తెలియదు అన్నారు. ఈ విధంగా అక్కడ ఏమైంది? ఈయన ఇక్కడ మాత్రం ఏమన్నారంటే అబ్ధిలంఘన, దివ్య వాగుపాసన, ఈ రెండిటికి బింబ ప్రతిబింబం ఉన్నది అన్నారు. అబ్ధిలంఘనకి, వాగుపాసనకి, ఈ రెండిటికి
బింబ ప్రతిబింబ భావము అనేది తెలియబడుతోంది. వాస్తవం అంటే బింబ ప్రతిబింబ భావము తెలియబడుతోంది. వారింటికి కాదు, వాటి చేత తెలియబడుతోంది. వాటి చేత తెలియబడుతోంది అంటే బింబ ప్రతిబింబ భావము వస్తుతః గాంభీర్యానికి, సారస్వత సారానికే. అది స్పష్టంగా మీరు రాయలేదనుకోండి, కోర్స్. అసలు బింబ ప్రతిబింబ భావం ఇక్కడ ఏ రెండిటికి అంటే సముద్రం యొక్క గాంభీర్యానికి, సారస్వత సారానికి బింబ ప్రతిబింబ భావం. తద్వారా ఔపమ్యము సూచింపబడుతుంది అన్నమాట. తర్వాత అంటే ఇక్కడ సాధర్మ్యముతో బింబ ప్రతిబింబ భావము, అలాగే వైధర్మ్యంతో కూడా బింబ ప్రతిబింబ భావం. దానికి ఉదాహరణ ఇస్తున్నాడు. కృతంచ గర్వాభిముఖం మనస్త్వయ కిమన్యదేవం నిహతాశ్చ నో ద్విషః తమాంసి తిష్టంతి తావదంశుమాన్ న యావదాయాత్యుదయాద్రిమౌలితాం. ఇక్కడ ఒక రాజుతోటి అంటున్న మాట అన్నమాట. కృతంచ గర్వాభిముఖం మనః త్వయ, నువ్వు అంటే నీ చేత నీ యొక్క మనస్సు గర్వాభిముఖంగా చేసావు. అంటే నేను రాజుననో మరోటనో వీరున్ననో ఆ విధంగా మనస్సులో నువ్వు గర్వాన్ని పొంది ఉన్నావు. గర్వాభిముఖంగా చేయడం అంటే దానివల్ల ఏమైపోయింది? కిమన్యదేవం నేతాశ్చ నో ద్విష, అంతకంటే ఏముంది? కిమన్యత్ ఏవం నిహతాశ్చ నో ద్విష, నీ శత్రువులందరూ కూడా నిహతాహ, చంపబడ్డారు. ఇక్కడ రాజు యొక్క మనస్సు గర్వాభిముఖం కావడము, శత్రువులు మరణించడము అనేటువంటి రెండు విషయాలు చెప్పాడు. దానికి ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు. తమాంసి తిష్టంతి తావదంశుమాన్ నయావదాయాద్యుదయాద్రిమౌలితాం. సూర్యోదయం జరగడము, చీకట్లు తొలగిపోవడము. అయితే అల్లా చెప్పకుండా ఏమన్నా అంటే సూర్యోదయం జరిగేంత వరకే చీకట్లు ఉంటాయి అన్నాడు. అక్కడ కూడా ఏకకాలంలో సూర్యోదయం జరగడము, చీకట్లు తొలగడము ఒకేసారి జరుగుతుంది. ఇక్కడ రాజు మనస్సు గర్వాభిముఖం కావడము, శత్రువులు జయింపబడ్డము ఒకసారి జరుగుతుంది. ఈ రెండిటికి ఔపమ్యం అన్నమాట, ఉపమానోపమేయ భావం అన్నమాట. అయితే వైధర్మ్యేణ అన్నాడు. ఈ వైధర్మ్యేణ ఎందువల్ల అంటే అత్ర నిహతత్వాదే స్థానాదినా వైధర్మ్యేణ ప్రతిబింబితం. ఎలాగంటే అక్కడేమో శత్రువులు జయింపబడ్డారు, చంపబడ్డారు. ఇక్కడ చెప్పే వాక్యంలో ఎలా చెప్పాడు? చీకట్లు ఉంటాయి అన్నాడు. సూర్యుడు వచ్చేదాకా చీకట్లు ఉంటాయి అన్నాడు. సూర్యుడు వచ్చిన వెంటనే చీకట్లు తొలగుతాయి అనలేదు. అక్కడ రాజు మనస్సు గర్వాభిముఖం అయిన వెంటనే శత్రువులు మరణించారు. సాధర్మ్యంగా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇక్కడ సూర్యోదయం కాగానే చీకట్లు తొలగిపోయాయి అంటే సూర్యోదయం కావడం, చీకట్లు తొలగిపోవడం ఒకేసారి జరిగినట్లుగా చెప్పాలి. కానీ అలా చెప్పలేదు. చెప్పకుండా ఏమన్నాడంటే సూర్యోదయం జరిగేదాకా యావత్ చీకట్లు ఉంటాయి అని చెప్పాడు. తొలగిపోతాయని చెప్పలేదు. అంచేత స్థానం అంటే ఉండడం. ఇక్కడ అభిప్రాయం అది. తమాంసి తిష్టంతి తావదంశుమాన్, యావదంశుమాన్
ఉదయాద్రి మౌలితాం నా ఆగచ్చతి అనమాట. ఎంతవరకు అయితే సూర్యుడు ఆ ఉదయాద్రికి రాడో అంతవరకు చీకట్లు ఉంటాయి అని చెప్పాడు. తాత్పర్యం మాత్రము ఆయన ఉదయాద్రికి రాగానే చీకట్లు తొలగిపోతాయి, అది తాత్పర్యం. కానీ వాచ్యంగా ఏమని చెప్పాడు? చెప్పడం చీకట్లు ఉంటాయి అని చెప్పాడు. పైన ఆ శత్రురాజులు నిహతాహ చంపబడ్డారు అన్నాడు. అంచేది ఆ నిహతత్వానికి ఇక్కడ చీకట్ల యొక్క స్థితికి రెండు వైధర్మ్యములు. శత్రురాజులు ఉంటారనలేదు కదా, రాజు ఎంతవరకు వెళ్తాడో అంతవరకు శత్రురాజులు ఉంటారో అనలేదు. రాజు మనస్సులో గర్వం ప్రవేశించడం, శత్రురాజులు మరణించడం ఓసారి జరిగింది అన్నాడు. కాబట్టి అంటే నిహతత్వం ఒక విధంగా శత్రురాజులు తొలగిపోవడం, ఇక్కడ చీకట్లు ఉండడం. చీకట్లు తొలగిపోవడం అనలేదు, శత్రురాజులు తొలగిపోయారు, చీకట్లు ఉన్నాయి అని వాక్యంలో అట్లా ఉందన్నమాట. అంటే ఇది వైధర్మ్యము అన్నాడు. ఇక్కడ కూడా తొలగిపోయే అని చెప్తే సాధర్మ్యం అవుతుంది. అవునండి, సరే. అత్ర నిహతత్వాదేవ స్థానాదినా వైధర్మ్యేణ ప్రతిబింబనం అని. ఈ నిహతత్వము చీకట్ల యొక్క స్థితి, ఈ రెండిటికి వైధర్మ్యం అన్నమాట. అంచేత బింబ ప్రతిబింబ భావము కూడా సాధర్మ్యంతో చెప్పచ్చు, వైధర్మ్యంతో చెప్పచ్చు. అయినప్పటికీ ఇది దృష్టాంతాలంకారమే. ఎందుకంటే తాత్పర్యంలో మీకు తెలుస్తుంది బింబ ప్రతిబింబం ఎలాగా. సూర్యుడు వచ్చేదాకా చీకట్లు ఉంటాయి అంటే సూర్యుడు వచ్చిన వెంటనే చీకట్లు తొలగిపోతాయనే కదా తాత్పర్యం. కాబట్టి శత్రురాజులు మరణించడానికి, చీకట్లు తొలగిపోవడానికి బింబ ప్రతిబింబ భావం కుదురుతుంది. వాచ్యంగా వైధర్మ్యం ఉన్న ఔపమ్యము సూచింపబడుతుంది. ఈ అలంకారాల్లో ఔపమ్యం సూచింపబడ్డమని అన్నాడు కదా, వాచ్యంగా ఔపమ్యం ఉండదన్నాడు కదా. అది తర్వాత నిదర్శనాలంకారం. సంభవత అసంభవత వా వస్తు సంబంధేన గమ్యమానం ప్రతిబింబకరణం నిదర్శన. సంభవత అసంభవత వా వస్తు సంబంధేన అంటే అది సంభవించవచ్చు, అసంభవం కావచ్చు. సంభవం కావచ్చు, అసంభవం కావచ్చు. ఏదైనప్పటికీ వస్తు సంబంధేన, ఇంతకు ముందే మనకి వస్తు శబ్దానికి వాక్యార్థము అని అర్థం తీసుకోమన్నాడు కదా. అంచేత వస్తు సంబంధేన అంటే వాక్యార్థ సంబంధంతో గమ్యమానం ప్రతిబింబకరణం, ఈ ప్రతిబింబత్వం గమ్యమానం అవుతుంది, సూచింపబడుతున్నాడు. అలా గమ్యమానమయ్యేటువంటి ప్రతిబింబాన్ని చెప్పినట్టయితే, లేదా ప్రతిబింబత్వం సూచింపబడితే, గమ్యమానం అవుతూ ఉన్నట్టయితే నిదర్శనాలంకారము అని అర్థం. ప్రతిబింబ ప్రస్తావేన అస్యాహ లక్షణం తత్ర క్వచిత్ సంభవన్నేవ వస్తు సంబంధః సామర్థ్యాత్ బింబ ప్రతిబింబ భావం కల్పయతి. క్వచిత్ పునః అన్వయబాధాత్ అసంభవత వస్తు సంబంధేన ప్రతిబింబం ఆక్షిప్యతే, ప్రతిబింబనం ఆక్షిప్యతే. ఇక్కడ కూడా నిదర్శనాలంకారంలో కూడా ఈ బింబ ప్రతిబింబ భావము ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఎలాగట, క్వచిత్ సంభవన్నేవ వస్తు సంబంధ స్వసామర్థ్యాత్ బింబ ప్రతిబింబ భావం కల్పయతి. అంటే వాక్యార్థములు రెండిటికి
సంబంధం ఉంటూ ఆ వాక్యార్థం కూడా సంభవించేటువంటిది. అటువంటి చోట స్వసామర్థ్యాత్తు బింబ ప్రతిబింబ భావం ఉంటుంది అన్నాడు. వస్తు సంబంధం చేత ఆ బింబ ప్రతిబింబ భావాన్ని వ్యక్తపరిచే సామర్థ్యం ఉండడం వల్ల బింబ ప్రతిబింబ భావం తెలియబడుతుంది, లేదా కల్పిస్తారు. బింబ ప్రతిబింబ భావాన్ని కల్పిస్తుంది. కొన్ని చోట్లయితే అన్వయ బాధ ఉండడం వల్ల అసంబంధం, అసంభవత వస్తు సంబంధేన, అంటే అన్వయ క్లేశం, అన్వయ బాధ ఉండడం వల్ల వాక్యార్థ సంబంధం ఉండదు. అసంభవత వస్తు సంబంధేన అంటే వాక్యార్థవాదం వాక్యార్థ సంబంధం అసంభవం అయినప్పటికీ కూడా అక్కడ బింబ ప్రతిబింబ భావం ఆక్షేపింపబడుతుంది. రెండిటికి తేడాది. తత్ర సంభవత్ వస్తు సంబంధ యథా, అది అంటే వాక్యార్థమునకు, అంటే ఉపమాన వాక్యార్థము, ఉపమేయ వాక్యార్థము, ఈ రెండింటికి సంభవించేటువంటి అంటే సంబంధము ఉన్నట్టయితే దానివల్ల బింబ ప్రతిబింబ భావము కల్పించబడుతుంది అన్నాడు. ఒక్కొక్కప్పుడు రెండిటికి వాక్యార్థం అన్వయించదు. అటువంటి చోట బింబ ప్రతిబింబ భావము ఊహింపబడుతుంది, ఆక్షేపింపబడుతుంది అని చెప్పాడు. అంటే ఊరికి ఆక్షేపించడం అంటే అక్కడ వాచ్యంగా చెప్పబడకపోయినా వాక్యార్థ సమన్వయం కోసం ఏ అర్థమైతే ఊహింపబడుతుందో దాన్ని మనం ఆక్షేపము అని అంటాం. ఎలాగంటే పీనో దేవదత్త దివాన భుంక్తే, దేవదత్తుడు పగలు భోజనం చేయడు కానీ బలిసి ఉన్నాడు అన్నాడు. పీన బలిసినటువంటి దేవదత్తుడు బాగా బలిసి ఉన్నాడు కానీ ఈయన పొగలు భోజనం చేయడండి అన్నాడు. అది పొగలు భోజనం చెయ్యడు అనేది అవతల పీనహ ఉండడం వల్ల రాత్రి భోజనాన్ని ఆక్షేపిస్తుంది. అంటే వీడు పొగలు తినగానే 2 పూటలతో కలిపి రాత్రి తినేస్తాడు. అంచేతే పీనత్వం అనేది సంభవించింది. ఇది ఏమైంది? అర్ధాపత్తి అంటూ ఉంటారు వాళ్ళు ప్రమాణాలు చెప్పినప్పుడు. మనకి వేదాంతంలో అర్ధాపత్తి అని ఒకటి ప్రమాణం ఉంది. అంటే ఏమిటి? పీనోదేవదత్త దివాన భుంక్తే అనే వాక్యము యొక్క అర్థము ఉపపన్నం కాదు. ఎందుకు ఉపపన్నం కాదు? వాడు భోజనం చేయిందే బలిసి ఎలా ఉన్నాడు కాబట్టి బలిసి ఉన్నాడనే అర్థం కుదరాలంటే రాత్రి భోజనాన్ని ఊహించాలి. ఆక్షేపం అంటే అది. వాడు పొగలు తిరగబోయిన రాత్రి తినేస్తున్నాడు కాబట్టి వాడికి పీనత్వం అనేది కుదిరింది. అలాగనమాట. అంచేత బింబ ప్రతిబింబ భావము అక్కడ వాక్యార్థం అన్వయించకపోవడం వల్ల సాక్షాత్తుగా బింబ ప్రతిబింబ భావం కుదరదు. కానీ బింబ ప్రతిబింబ భావాన్ని ఆక్షేపిస్తే కానీ సరిపోదు అనమాట. అంచేత అది ఊహగా బింబ ప్రతిబింబ భావం తెలుస్తుంది. ఇప్పుడు సంభవత్ వస్తు సంబంధం అంటే వాక్యార్థ సంబంధం కుదరడం, సంభవించడం. చూడామణిపదే దత్తే యో దేవం రవిమాగతం సతాం కార్యాదిథేయీతి బోధయన్ గృహమేధినః. చూడామణిపదం దత్తే యో దేవం రవిమాగతం. ఆ ఉదయాచలం ఏం చేస్తోందంటే సూర్యుడికి చూడామణి పదాన్ని, చూడామణి పదే దత్తే, ఆ చూడామణి స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తోంది అనమాట. నెత్తిమీ పెట్టుకుంటుంది అంటాం కదా మనం. మనం వెళ్తే నెత్తిమీ పెట్టుకున్నారంటే గౌరవించారని తాత్పర్యం. అలాగా ఉదయాచలం ఏం చేస్తోంది అంటే వచ్చినటువంటి సూర్యుడిని నెత్తిమీ పెట్టుకుంటుంది అనమాట. అంటే గౌరవిస్తోంది అని అర్థం.
సతాం కార్యాతిథేయీతి బోధయన్ గృహమేధినః. ఆ చేష్ట ఏం చేస్తోందిట? ఆయన అతిథి ఎవరినైనా వస్తే ఇలా గౌరవించాలి అని గృహస్థులకి సూచిస్తోందిట, బోధిస్తోంది. సతాం కార్యాతిథేయీతి బోధయన్ సతాం కార్యా ఆతిథేయి ఇది బోధయన్ గృహమేధినః. ఆ వచ్చినటువంటి వాడికి ఈ విధంగా బోధిస్తుంది అన్నమాట. గృహస్థులందరికీ ఆయన మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఆయన ఇలా గౌరవించాలి అని బోధిస్తుంది. అక్కడ అత్ర బోధయన్ దత్తే ఇది నిచః తత్సమర్థాచరణే ప్రయోగాత్ సంభవతి వస్తు సంబంధః. ఇక్కడ బోధయన్ అని ఇచ్చు కదా, బోధయన్ దత్తే, బోధిస్తూ ఆ పని చేస్తోంది. గృహస్థులందరికీ మీరు ఇలా అతిథి సత్కారం చేయాలి అని సూచిస్తూ అని బోధిస్తూ ఆ ఉదయాచలము వచ్చినటువంటి సూర్యుడిని నెత్తి మీద పెట్టుకుంటోంది, గౌరవిస్తోంది అని చెప్పి. ఇక్కడ సంభవత్ వస్తు సంబంధం అంటే వాక్యార్థం తోటి అన్వయం కుదురుతుంది, సంభవిస్తుంది. వాక్యార్థం అంటే ఏమిటి? వచ్చిన అతిథిని గౌరవించాలి. అంతకుముందు ఉదయాచలం చేసింది, ఉదయాచలం సూర్యుడిని గౌరవించింది అని చెబుతున్నాడు. అంటే ఉదయాచలం సూర్యుడిని గౌరవిస్తూ గృహస్థులకి అతిథిని గౌరవించాలి అని చెబుతోంది. అలా బోధిస్తూ ఆ పని చేసింది అదనమాట. రెండు చోట్ల కూడా ఈ అతిథిని గౌరవించడం, అక్కడ ఇక్కడ కూడా. అయితే అది ఆ పని చేస్తూ ఇలా మీరు చెయ్యాలి అని సూచిస్తోంది అన్నాడు. కాబట్టి రెండు వాక్యాలకి సంబంధం ఇక్కడ కుదురుతోంది. సంభవత్ వస్తు సంబంధేన బింబ ప్రతిబింబ భావము కల్పింపబడుతుంది అన్నాడు. ఎందుకంటే వస్తు సంబంధం కుదిరింది కాబట్టి. అక్కడ అంటే బింబ ప్రతిబింబ భావం ఎలాగంటే చెప్తున్నా. సూర్యుడు ఉదయాచలం సూర్యుడిని నెత్తి మీద పెట్టుకోవడం, గృహస్థు అతిథిని గౌరవించడం, ఈ రెండిటికి బింబ ప్రతిబింబం అన్నమాట. సూర్యుడు ఉదయాచలం సూర్యుడిని నెత్తి మీద పెట్టుకోవడం, గృహస్థులు అతిథిని గౌరవించడం, ఈ రెండిటికి బింబ ప్రతిబింబ భావము కల్పింపబడుతుంది అన్నాడు. ఎందువల్ల? ఈ రెండు వాక్యాలకి సంబంధం అన్వయం కుదురుతోంది కాబట్టి. ఎందుకంటే అది అక్కడ గౌరవించడమే, ఇక్కడ గౌరవించడమే, అంచేత అన్వయం కుదురుతోంది అన్నమాట. ఉదయన్నే వసవిత పద్మేశ్వర్పయతి శ్రియం. అక్కడ చంద్రాలోకంలో చెప్తాడు, ఉదయన్నే వసవిత పద్మేశ్వర్పయతి శ్రియం. ఏదో విభావయం సమృద్ధీనాం ఫలం సుహృదమనుగ్రహం. విభావయం సమృద్ధీనాం ఫలం సుహృదమనుగ్రహం. సుహృదనుగ్రహం. అది అంటే సూర్యుడు ఉదయిస్తూనే పద్మములకు వికాసం కలగజేస్తున్నాడు. ఆ వికాసం కలగజేస్తూ ఏం సూచిస్తున్నట్ట? సంపదలకి ప్రయోజనం ఏమిటి అంటే స్నేహితులకు అనుగ్రహించడమే. మన సంపదల వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మన సంపదలు ఉన్నప్పుడు స్నేహితులకి సహాయం చేయాలి అనే విషయాన్ని సూచిస్తూ ఉదయిస్తూనే సూర్యుడు
పద్మములకు వికాసాన్ని కలగజేస్తున్నాడు అన్నాడు. అలాగనమాట ఇక్కడ కూడా ఉదాహరణ. అలాగే ఇక్కడ కూడా ఏమిటి, ఆ ఉదయాచలం ఏం చేస్తోందిట, గృహస్థులకి అతిథి మర్యాద చేయండి, అతిథి గౌరవం చేయండి అని బోధిస్తూ సూర్యుడిని నెత్తిమి పెట్టుకుంది. అంటే తాను ఆ పని చేస్తూ మిగతా వాళ్ళకి ఆ పని సూచిస్తోంది అనమాట. సరే, తర్వాత అసంభవత్ వస్తు సంబంధాయథా. ఇక్కడ ఏమిటంటే వాక్యార్థము కుదరదు, అనన్వయం అన్నమాట, సంభవించదు. అయినప్పటికీ ఇక్కడ కూడా బింబ ప్రతిబింబ భావము ఆక్షేపింపబడుతుంది అని చెప్పాడు. అవ్యాత్సవో యస్య నిసర్గవక్రః స్పృశ్యత్యధిజ్య స్మరచాపలీలాం జటాపినద్ధో రగరాజరత్న మరీచిలీడో భయకోటిరిందుః. ఇక్కడ ఆ శివుడి యొక్క శిరస్సు మీద చంద్రవంక ఉంటుంది అని కదా, ఆయన నిసర్గవక్రః అన్నాడు. శివుని శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చంద్రుడు సహజంగానే వక్రంగా ఉన్నటువంటి వాడు. తర్వాత స్పృశతి అధిజ్య స్మర చాపలీలాం. అది ఎలా ఉందిట అంటే అధిజ్య స్మర చాపలీలాము స్పృశతి. ఎక్కువ పెట్టబడినటువంటి మన్మధుడి ధనుస్సులా ఉన్నది. బాణం ఎక్కువ పెడితే అంటే ఆ వింటి నారి బిగించి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ధనుస్సు ఇలా వంకరగా ఉంటుంది అనమాట. ఆ వంకరగా ఉన్నటువంటి చంద్రుడు మన్మధుడి యొక్క చాపము ఆ స్థితిని అనుకరిస్తున్నాడు, లేదా స్పృశిస్తున్నాడు, తాకుతున్నాడు అని. తర్వాత జటాపినద్ధోరగరత్న మరీచిలీడో భయకోటి. ఆ జటల చేత కట్టబడినటువంటి సర్పరాజు యొక్క శిరస్సుపై ఉన్నటువంటి రత్నము యొక్క కాంతుల చేత స్పృశించబడినటువంటి 2 కొనలు కలిగినటువంటి చంద్రుడు అన్నాడు. అంటే ఇక్కడ అక్కడ ధనుస్సుకుండే నారి, వింటి నారి, ఆ వింటి నారి ఏమవుతుంది, ధనుస్సు 2 కొనల్ని తాకుతుంది, అంతే కదా. 2 కొనలకి కలిపి కడితే కానీ అక్కడ బాణం సంధించడం కుదరదు. ఇక్కడ ఏం చెప్పాడంటే జటాపినద్ధ ఉరగ రాజ రత్న మరీచి లీడ ఉభయ కోటి అన్నాడు. ఇక్కడ ఎలా కుదిరింది అంటే ఈశ్వరుడి యొక్క ఆ జటలుమో సర్పంతో కట్టబడ్డాయి. ఆ సర్పం నెత్తి మీద మణి ఉంది. ఆ మణి యొక్క కాంతులు ఈ 2 కొనలను తాకుతున్నాయి. ఆ విధంగా వింటి నారి బిగించినట్టుగా ఉందన్నమాట ధనుస్సుకి. ఇక్కడ వింటి నారి ఏది అంటే ఆ ఈశ్వరుడు యొక్క జడలుకి కట్టబడినటువంటి సర్పం నెత్తి మీద ఉన్న ఆ మణి యొక్క కాంతులు, ఆ కాంతి 2 కొనల్ని తాకుతోందన్నమాట. కాబట్టి అది వింటినారిగా భావించాడు. ఆ విధంగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, లేదా రక్షించుగాక అవ్యాత్. అటువంటి చంద్రుడు సహా చంద్ర వహ మిమ్ములను అవ్యాత్ రక్షించుగాక అన్నాడు. ఇక్కడ అస్త్రచ స్మరచాప సంబంధిన్యా లీలాయా వస్త్వంతరభూతేన ఇందున స్పర్శనం అసంభవతు లీలాసదృశీం లీలాం అవగమయతి ఇతి అదూర విప్రకర్షాత్ ప్రతిబింబ కల్పనం ఉక్తం.
ఇక్కడ వస్తుతః ఏమిటంటే చంద్రుడికి స్మరచాప సంబంధిన్యా లీలయానున సంబంధిన్యా లీలాయా స్వరచాప సంబంధిన్యా లీలాయా వస్త్వంతరభూతేన ఇందున స్పర్శనం అసంభవత్. అంటే మన్మధుని యొక్క ధనుస్సుకి సంబంధించినటువంటి చేష్ట, దానికి చంద్రుడికి సంబంధం ఏమీ లేదు. అంచేత వస్తువంతరమైనటువంటి వేరొక వస్తువు వేరొక వాక్యార్థమైన సరే, అంచేత వస్తువంతరమైనటువంటి చంద్రుడితో స్పర్శనం అనేది అసంభవం. పైన శ్లోకంలో స్పృశతి అన్నాడు. స్పృశతి అధిజ్య స్మరచాపలీలాం అన్నాడు. వింటినారి కట్టబడినటువంటి మన్మధుని యొక్క ధనుస్సు యొక్క చేష్టను ఇది స్పృశిస్తోంది, ఈ చంద్రవంక స్పృశిస్తోంది అన్నాడు. అంటే చంద్రుడికిను మన్మధుడి యొక్క ధనుస్సుకి అసలు సంబంధం ఏమీ లేదు. సంబంధం లేనటువంటి అసంభవత్ అన్నమాట. అయితే సంభవం లేకపోయినా అసంభవతు లీలా సదృశీం లీలాం అవగమయతి ఇది అదూర విప్రకర్షాత్ ప్రతిబింబ కల్పనం. అంటే ఇక్కడ లీల వంటి లీల, చేష్ట వంటి చేష్ట అని సాక్షాత్తుగా ఆ ధనుస్సు యొక్క చేష్టను చంద్రుడు స్పృశించే అవకాశం లేదు. అందుచేత ఏమన్నాడంటే ధనుస్సు చేష్టలాగా అటువంటి చేష్టను ఇతను స్పృశించాడు అని చెప్తున్నాడు. అక్కడ ఊహ కదా, ఆ సర్పం నెత్తి మీద ఉన్నటువంటి చూడామణి యొక్క కాంతులు ధనుస్సు రెండు కొనలను తాకితే ఎట్లా ఉంటుందో అలా. అప్పుడే ఆ నారి బిగించినటువంటి ధనుస్సు అవుతుంది అనమాట. అంటే సాక్షాత్తుగా మన్మథ ధనుస్సు యొక్క చేష్టను స్పృశించడం అనేది చంద్రుడికి కుదరదు కాబట్టి దాని లీల వంటి లీల అన్నాడు. అందుకే ఇక్కడ సదృశీం లీలాం లీలా సదృశీం లీలాం అవగమయతి. అవగమయతి అనే దానికి అర్థం ఏమిటి? తెలియజేయబడుతుంది, మనకి అలా అర్థమయ్యేటట్టు చేస్తుంది అన్నాడు. అందువల్ల బింబ ప్రతిబింబ కల్పనం ఇక్కడ ఆక్షేపం అన్నమాట. ఏషాపి పదార్థ వాక్యార్థగతత్వేన ద్విధా. ఈ బింబ ప్రతిబింబ కల్పనము కూడా పదార్థగతముగాను వాక్యార్థగతముగాను రెండు రకాలుగా ఉండొచ్చు. పదార్థ వృత్తి సమనంతరం ఉదాహృత. పదార్థ వృత్తి సమనంతరం ఉదాహృత వాక్యార్థ వృత్తిని యథా అన్నాడు. అంటే పదార్థ వృత్తి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఉదాహరణలోనే పదార్థ వృత్తి ఉంది అని. ఎక్కడుంది అంటే స్పృశతిలో ఉంది, లీలాము స్పృశతిలో. మన్మధుడి ధనుస్సు లీలను చంద్రుడు స్పృశించాడంటే అర్థం ఏమిటి అంటే నారి బిగించిన మన్మథ ధనుస్సులాగా చంద్రవంక ఉంది అని అర్థం. నారి బిగించిన చంద్రవంకలాగా నారి బిగించిన మన్మథ ధనుస్సులాగా చంద్రవంక ఉంది అని అర్థం. అంటే ఈ రెండిటికి ఔపమ్యం సూచింపబడింది అన్నమాట. నారి బిగించిన ధనుస్సు, ఇక్కడ
ఆ సర్పం నెత్తి మీద ఉన్న కిరణాలు తాకిన కొనలు కలిగినటువంటి ధనుస్సులాగా చంద్రుడు ఉండడం. చంద్రుడికి ధనుస్సుకి ఉపమానమే భావం అనమాట. అదే ఇక్కడ బింబ ప్రతిబింబ భావం అనమాట. అసంభవమునందు ఇక్కడ బింబ ప్రతిబింబ భావం ఆక్షేపించాలి. వెనకటి శ్లోకంలో లాగా బింబ ప్రతిబింబ భావం డైరెక్ట్గా లేదు. గృహస్థులుగా అతిథి గౌరవం చేయాలి అని సూచిస్తున్నట్టుగా ఉదయాచలం వచ్చిన రవిని నెత్తి మీద పెట్టుకుంది. అక్కడ ఉన్నట్టుగా వాక్యార్థములు రెండిటికి అన్వయం అక్కడ కుదిరింది. అంచేత అక్కడ బింబ ప్రతిబింబ భావము సులభంగా తెలుస్తుంది. ఇక్కడ ఆక్షేపిస్తుంది అనమాట. బింబ ప్రతిబింబాన్ని మనం ఆక్షేపిస్తా కానీ తెలియదు. ఇది పదార్థగతమైనటువంటి దానికి ఉదాహరణ అన్నాడు. ఇంకోటి వాక్యార్థగతమైన దానికి మరొక ఉదాహరణ ఇస్తున్నారు. అసంభవద్ వస్తు సంబంధంలో పదార్థగతం ఇచ్చాడు, వాక్యార్థగతం ఇస్తున్నాడు. త్వత్ పాద నఖరత్నానాం యద్ అలక్తకం ఆర్జవం ఇదం శ్రీఖండలేపేన పాండురీకరణం విధో. ఒక ఆమెతోటి, ఆ ప్రియురాడితోటి ఒక ప్రియుడు అంటున్నాడు అనుకోండి. ఏమన్నాడు అంటే, త్వత్ పాద నఖరత్నాన, ఆమె పాదముల యొక్క గోల్డ్ అనేటువంటి రత్నములు, రత్నముల వంటి గోల్డ్, వాటి యొక్క కాంతులు, రత్నానం, ఆ గోల్డ్ అనేటువంటి రత్నముల యొక్క యత్ అలక్తకం ఆర్జవం, యత్ ఆర్జవం కాదు, యత్ అలక్తక మార్జనం, ఆ ఎర్రనటువంటి పారాణి, లేకపోతే ఇప్పుడు కాలంలో గోళ రంగు, ఆ గోళ్ళకి ఎర్రనటువంటి గోళ రంగు వేశారు. అది ఏదైతే ఉందో అది ఎలా ఉందిట, ఇదం శ్రీఖండలేపేన పాండురీకరణం విధో. శ్రీఖండము అంటే చందనం, ఆ చందనం పూయడం ద్వారా చంద్రుడికి తెల్లదనాన్ని సంపాదించడమే. ఇక్కడ అంటే మరి వైధర్మ్యం కదా, వైధర్మ్యంలో బింబ ప్రతిబింబ భావం చూపించాలి. అందువల్ల ఏమంటున్నాడంటే, తెల్లని గోల్డ్ తెల్లగా ఉంటాయి. ఆ తెల్లని గోల్డ్కి లత్తుగా ఎర్రగా ఉంటుంది. తెల్లని గోల్డ్కి రత్తుగా, ఆ లత్తుగా పూయడం అనేది ఎలా ఉంది? తెల్లని చంద్రుడికి తెల్లని చంద్రుడు నేను పాండురీకరణం, చందనాన్ని అద్దడం ద్వారా చంద్రుడికి తెల్లదనాన్ని కలిగించినట్లుగా ఉన్నది. ఇక్కడ చందనం పూయడం చేత చంద్రుడికి తెల్లదనం, పాండురీకరణం, తెల్లదనాన్ని కలిగించినట్లుగా ఉంది అన్నాడు. ఈ తెల్లదనాన్ని కలిగించడం పైన ఎర్రదనం, లత్తుగా పూయడం అనేటువంటిది ఎర్రదనం. మరి ఎర్రదనానికి తెల్లదనాన్ని కలిగించడానికి అనేసరికి ఏమైంది? వైధర్మ్యం అయిందనమాట. వైధర్మ్యంలో కూడా బింబ ప్రతిబింబ భావం అన్నమాట. ఇక్కడ వస్తుతః సహజంగానే ఆమె యొక్క గోళ్ళు ఎర్రగా ఉన్నాయి. సహజంగానే ఆ గోళ్ళ రంగు వేయకుండానే గోళ్ళు ఎర్రగా ఉన్నాయి అవి. కానీ కవి ఏమన్నాడు అంటే, ఆ గోళ్ళకి ఎర్ర రంగు పూసినట్లుగా అన్నాడు. గోళ్ళకి ఎర్ర రంగు పూసినట్లుగా చంద్రుడికి తెల్ల రంగు చేయడం, ఆ చందనం అద్ది తెల్లగా చేసినట్లుగా ఉన్నది అన్నాడు. కేచిత్తు దృష్టాంతాలంకారోయం ఇత్యాహు. సరేలేండి, అది కాదని చెప్తున్నాడు.
కొంతమంది ఇక్కడ దృష్టాంతాలంకారం అన్నారు కానీ అది కాదు. ఇది ఒక నిమిషం చూస్తాను. ఎందువల్ల కాదు అంటే నిరపేక్షయో వాక్యార్థయో బింబ ప్రతిబింబ భావే దృష్టాంత. అక్కడ దృష్టాంతాలంకారంలో బింబ ప్రతిబింబ భావం అనేది వాక్యార్థాలకి ఎటువంటి అపేక్ష ఉండదు. అంటే ఓ వాక్యార్థానికి ఇంకో వాక్యార్థానికి దీని మీద ఆధారపడడం లాంటిది ఏది ఉండదన్నమాట. వేరే ఉపమాన వాక్యార్థము ఉపమేయ వాక్యార్థం మీద కానీ లేదా ఉపమేయ వాక్యార్థం ఉపమాన వాక్యార్థం మీద కానీ ఆధారపడడం అక్కడ ఉండదు. విడివిడిగా ఉంటాయి. త్వమేవ కీర్తిమాన్ రాజన్ విదురేవ కాంతిమాన్. అది బింబ ప్రతిబింబ భావం అంటే అలా ఉంటుంది. ఓ రాజా నువ్వే కీర్తిమంతుడు, చంద్రుడే కాంతిమంతుడు. ఈ మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి సంబంధం ఏం లేదు, కానీ ఎటొచ్చి ఆ బింబ ప్రతిబింబ భావం అక్కడ సూచింపబడుతుంది. కాబట్టి దృష్టాంతాలంకారంలో రెండు వాక్యార్థాలకి ఎటువంటి అపేక్ష ఉండదు. ఇక్కడ నిదర్శనాలంకారంలో రెండు వాక్యార్థాలకి అపేక్ష ఉంటుంది అన్నమాట, పరస్పర సంబంధం. ఎత్రతు ప్రకృత వాక్యార్థే వాక్యాంతరం అధ్యారోప్యతే సామానాధికరణ్యేన తత్ర సంబంధ అనుపపత్తి మూల నిదర్శనైవ యుక్త న దృష్టాంత. ఎక్కడైతే ప్రకృత వాక్యార్థం అంటే మనం ఏదైతే వర్ణింపదలిచామో ఆ వాక్యార్థం అంటే ఉపమేయ వాక్యార్థం అనుకోండి. అంటే ప్రకృత వాక్యార్థంలో వాక్యార్థాంతరం అధ్యారోప్యతే సామానాధికరణం, మరొక వాక్యార్థము ఆరోపింపబడుతుంది. సమానాధికరణ్యేన ఆరోపింపబడుతుంది. అయితే సంబంధ అనుపపత్తి మూల, సంబంధం ఏమి ఉండదు. సంబంధ అనుపపత్తి మూల అక్కడ నిదర్శనాయేవ యుక్త న దృష్టాంత. అక్కడ నిదర్శనమే ఉంటుంది కానీ దృష్టాంతాలంకారం కాదు అటువంటి చోట. దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. ఏవంచ వెనకాల దానికి చెప్పాలి కదా. ఇప్పుడు ఈ తత్పాదనకరత్నానాం యదలక్తకమార్జనం ఇదం శ్రీఖండలేపేన పాండురీకరణం విధో అన్నటువంటి చోట ఆ వైధర్మ్యములో వాక్యార్థాలకి బింబ ప్రతిబింబం. వైధర్మ్యము అంటే పైనమో అలక్తగమార్జనము, కిందేమో రెండవ లైన్లో ఏమో చందన లేపనము. అలక్తగమార్జనం వల్ల ఎర్రగా ఉంటుంది, చందన లేపనం వల్ల తెల్లగా ఉంటుంది. రెండిటికి వైధర్మ్యం అన్నమాట. అయినప్పటికీ చంద్రుడికి ఆ చందన లేపనం ఎలాంటిదో ఆమె గోళ్ళకి అలక్తక లేపనం అటువంటిది అని భావం. ఆ విధంగా బింబ ప్రతిబింబ భావం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూపిస్తున్నారు. శుద్ధాంత దుర్లభమిదం వపురాశ్రమవాసినో యది జనస్య దూరీకృతా ఖలు గుణై ఉద్యానలతా వనలతాభిః. కాళిదాసు గారి శాకుంతలంలో శ్లోకం ఇది. ఆ శకుంతల యొక్క సౌందర్యాన్ని చూసి ఆ దుష్యంతుడు ఆమెను ఈ విధంగా భావిస్తాడనమాట. అంతఃపురాల్లో ఉండేటువంటి స్త్రీలకి కూడా లభ్యం కానటువంటి సౌందర్యం ఈమెది, ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఈమె యొక్క శరీరం అటువంటి సౌందర్యంతో ఉంది అని వనలతలు ఉద్యానలతలను దూరం చేసేయి కదా అన్నాడు. వనలతల చేత ఉద్యానలతలు దూరీకృతములు కదా అన్నాడు. అంటే వనలతలు సహజంగా పెరుగుతాయి అంతే. అక్కడ వాడు అక్కడ ఏమన్నా గార్డెనర్
ఆ తోటమాలు వచ్చి వాటిని ట్రిమ్ చేయడమో మరోటి చేయడమో అలాంటివి ఉండదు అక్కడ. అడవిలో ఉండేటువంటి లతలు. ఉద్యానంలో ఉండే లతలకి ఆ తోటమాలి ఏదో చేస్తాడు. అందువల్ల ఏమవుతుంది, ఉద్యాన లతలు సంరక్షణలో ఉంటాయి. వాటి సౌందర్యాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఎవడో ఉంటాడు, చేస్తూ ఉంటాడు. వనలతలకి అటువంటిది ఏమీ లేదు. అయినప్పటికీ ఇక్కడ ఏమన్నాడు, ఆశ్రమంలో ఉండేటువంటి శకుంతల సౌందర్యము అంతఃపురంలో ఉన్న స్త్రీల సౌందర్యం కంటే గొప్పగా ఉందన్నాడు. అంతఃపురంలో ఉండే స్త్రీలకు కూడా ఇది దుర్లభం, ఇటువంటి సౌందర్యం. అలా అయినట్టయితే శుద్ధాంత దుర్లభమిదం ఆశ్రమవాసినో ఇది జనస్య. ఆశ్రమంలో ఉండే వారి యొక్క శరీరానికి అంతఃపురంలో ఉండే వారికి లభ్యం కానటువంటి, అంతఃపురంలో ఉండే స్త్రీలకు లభ్యం కానటువంటి సౌందర్యం ఉన్నట్టయితే అది ఏమిటన్నాడు అంటే, వనలతల చేత, అడవిలో ఉండే లతల చేత ఉద్యానవనంలో ఉండే లతలు దూరం చేయబడ్డవి కదా, అంటే తిరస్కరింపబడవి కదా, లేకపోతే జయింపబడినవి కదా అనే అభిప్రాయం అన్నమాట. ఇక్కడ రెండు వాక్యాలు. ఇక్కడ కూడా దృష్టాంతం కాదు, ఇది కూడా నిదర్శనాలంకారమే అన్నాడు. ఇత్యత్ర దృష్టాంత బుద్ధి నకార్యా. ఇక్కడ కూడా దృష్టాంతాలంకారము ఏమో అని అనుకోకండి. ఉక్త న్యాయేన నిదర్శన ప్రాప్తే, అంటే పైన చెప్పినట్లుగానే ఇక్కడ కూడా నిదర్శనాలంకారమే అవుతుంది కనుక. ఎందువలన అంటే పై వాక్యము సంపూర్ణం అవ్వలేదు. ఇప్పుడు కూడా రెండు వాక్యాలు స్వతంత్రంగా సంపూర్ణ అర్థకములు అయినట్టయితే పరస్పర సంబంధం ఏమీ ఉండదు, అప్పుడు దృష్టాంతాలంకారం. ఇక్కడ ఏమైంది, ఇటువంటి శరీర సౌందర్యము అంతఃపుర స్త్రీలకు లభ్యం కానంతటి శరీర సౌందర్యము ఆశ్రమంలో ఉన్న స్త్రీలకే ఉన్నట్లయితే, ఎది ఉన్నట్లయితే అని ఎది అని శబ్దం వేయడంతో ఏమైంది, వాక్యార్థం పూర్తవలేదు. మామూలుగా అంతఃపుర స్త్రీలకు లభ్యం కాని సౌందర్యం ఆశ్రమంలో ఉన్న స్త్రీలకు ఉన్నది అనేస్తే వాక్యం పూర్తయిపోయినట్టు. అలా అనకుండా ఆశ్రమంలో ఉన్న స్త్రీలకే లభించేటట్లయితే, అయితే ఏమిటి అంటే వనలతలు లతలని తిరస్కరించినట్లు అన్నాడు. అంచేది ఏమవుతుంది, ఉపమేయ వాక్యము, ఉపమాన వాక్యం కంప్లీట్ అయితే కానీ పూర్తి అవ్వట్లేదు. అంటే ఉపమాన వాక్యాన్ని కూడా కలుపుకున్నప్పుడు కానీ ఉపమేయ వాక్యార్థం పూర్తి అవ్వట్లేదు అన్నమాట. అందువల్ల పరస్పర సంబంధం, అపేక్ష ఉన్నది ఉపమాన వాక్యార్థానికి ఉపమేయ వాక్యార్థానికి. అలా అపేక్ష ఉన్నట్టయితే నిదర్శన అలంకారం, అపేక్ష లేకపోతే దృష్టాంతాలంకారం. సరే. ఇయంచ సామాన్యేనైవ ఉపమాన వృత్తస్య ఉపమేయే అసంభవాత్ ప్రతిపాదిత పూర్వైః. ఇది ఈ విధంగా ఇయంచ సామాన్యేన ఉపమాన వృత్తస్య ఉపమేయే అసంభవాత్ ప్రతిపాదిత పూర్వైః. అంటే పూర్వీకుల చేత, ఇతరులైన అలంకారికుల చేత ఈ నిదర్శనాలంకారము సాధారణంగా ఉపమానము యొక్క వాక్యార్థము ఉపమేయమునందు అసంభవం కాబట్టి ఈ నిదర్శనాలంకారముగా ప్రతిపాదింపబడింది. వస్తుతస్తు ఉపమేయ ఉత్తస్య ఉపమానే అసంభవాదపి సంభవతి ఉభయత్రాపి సంబంధ వికటనస్య విద్యమానత్వాత్. అంటే ఏంటంటే నిజానికి ఉపమేయ వృత్తాంతము ఉపమానమునందు అసంభవం అయినప్పటికీ కూడా సంభవతి అంటే నిదర్శనాలంకారం సంభవతి అన్నట్టు.
ఉపమేయ వృత్తాంతము ఉపమానమునందు ఉపమాన వాక్యార్థమునందు అసంభవమైనప్పటికీ ఇది నిదర్శన అలంకారము సంభవిస్తుంది. ఎందుకంటే ఉభయత్రాపి సంబంధ వికటనస్య విద్యమానత్వాత్, రెండు చోట్ల కూడా సంబంధ వికటనం అంటే సంబంధం వాక్యార్థ సంబంధం కుదరకపోవడము అనేది రెండు చోట్ల కూడా ఉండడం వల్ల అన్నాడు. సరే, ఇక్కడికి ఆపుదామండి. ఇక మిగతా తర్వాత చెప్దాం. నిదర్శనలోనే ఇంకా చాలా రకాలు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడితో ఆపుదాం. సరే. గురువు